హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. అదేవిధంగా వచ్చే వారం రోజుల పాటు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారం కూడా తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 25వ తేదీ తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశము మనకు ఉంది. దాని ఇంపాక్ట్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుందనే సమాచారం కూడా ఈ వీడియోలో ప్రస్తుతం తెలుసుకుందాము. ఈ వారం రోజుల్లో మనకు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరు సగం సగం చూడడం వల్ల ఉపయోగం అయితే ఉండదు. ప్రస్తుతము మే 18వ తేదీ వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటాము. అదేవిధంగా 19వ తేదీ కూడా తెలుసుకుందాము. ఈ వారం రోజుల వాతావరణం కూడా తెలుసుకుందాము. పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు, సంతోషమే, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. మనకు మే 18వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ హైదరాబాదు, వరంగల్, మిర్యాలగూడ, అదేవిధంగా నిర్మలు, భువనగిరి, జనగాను, యాదగిరిగుట్ట, నల్గొండ, ములుగు, భూపాలపల్లి, అదేవిధంగా హైదరాబాద్లోని పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి. అవి వచ్చేసి ఐనవోలు, కాజీపేట, దామోరా, హసంపూర్తి, ఎల్లందు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఇక్కడ జోగిపేట కావచ్చు, జగిత్యాలు, కరీంనగర్, పెద్దాపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, అదేవిధంగా ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగరు, నారాయణపేట, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు చెల్లాచెదురుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి తప్ప భారీ వర్షాలు అయితే మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లస్ ఇక్కడ వరంగల్ పరిసర ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు ఉంటాయి. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు చాలా తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం తెలుసుకుందాం. తరువాత వారం రోజుల పాటు వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో మనకు ముఖ్యంగా 19వ తేదీ, 20వ తేదీ మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ చిత్తూరు కావచ్చు, తిరుపతి, నెల్లూరు, కావలి, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, కడప, అనంతపురము, ఒంగోలులో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఏలూరు, విజయవాడ, రాజమహేంద్రవరము, గుంటూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలలో ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. వెల్దుర్తి, దూపాడు, నందికొట్కూరు, ఓర్వకల్లు, డోను, బేతంచెర్ల, వెలుగోడు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు అంటే దాదాపుగా వర్షాలు పడే అవకాశం అయితే మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు 19వ తేదీ మంచి వర్షాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 20వ తేదీ కూడా మంచి వర్షాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఇక్కడ చిత్తూరు కావచ్చు, తిరుపతి, నెల్లూరు, కావలి, ప్రొద్దుటూరు, అదేవిధంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, కావలి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకు 19వ తేదీ రాయలసీమలో మంచి వర్షాలు 90% వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే మనకు రాయలసీమలో మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. సో కాస్త ఈ 19వ తేదీ, 20వ తేదీ రాయలసీమ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు. ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాలలో ఇక్కడ విజయనగరం కావచ్చు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అదేవిధంగా బాపట్ల, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశము ఈ పరిసర ప్రాంతాల్లో మనకు చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మంచి వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. భారీ గాలులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది 18వ తేదీ మరియు 19వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. అదేవిధంగా రానున్న వారం రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మే 25వ తేదీ తర్వాత మనకు భారీ వర్షాలు ఉంటాయి అనుకున్నాం. అసలు భారీ వర్షాలు ఉండడానికి కారణం ఏందో ఒకసారి తెలుసుకుందాం. మనకు ఇక్కడ బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడి ఉంది. అది తుఫాన్గా మారే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. దాని వలన మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే బంగాళాఖాతంలో మనకు ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బలమైన అల్పపీడనం నుండి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం అనేది దక్షిణం నుండి ఉత్తరం వైపుగా బయలుదేరి కరెక్ట్గా మనకు ఆంధ్రప్రదేశ్ ఎడ్జ్లో మనకు విశాఖపట్నము, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో మనకు తూర్పు సైడ్ కట్ అవుతుంది. అటువైపు గాలి మళ్ళడం వలన మనకు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు, బలమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. 25వ తేదీ లోపల ఇది బలహీనపడితే మనకు తెలుగు రాష్ట్రాల్లో 25 తర్వాత బలమైన వర్షాలు అయితే ఉండవు. ఇది గిన బలపడితే ఇంకా మరి కాస్త ఇంకా తెలంగాణ మరియు ఆంధ్రలో బలమైన వర్షాలు, భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది మనం అనుకున్న విధంగానే
ఆంధ్రప్రదేశ్ ఎడ్జు నుంచి కట్ అయితే ఈ ప్రాంతాలలో మంచి వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ వరంగల్లో భారీ వర్షము, అదేవిధంగా కొత్తగూడెము, మిర్యాలగూడ, నల్గొండ, ములుగు, భూపాలపల్లి ఈ భాగాలలో నార్త్ ఈస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మనం చెప్పుకున్న విధంగా అదిగిన మల్లితే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విజయవాడ, రాజమహేంద్రవరము, కృష్ణ, బాపట్ల, ఏలూరు, విజయనగరము, విశాఖపట్నము, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళము, పర్వతీపురం, మన్యము ఈ పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకున్న విధంగా అదిగిన డైరెక్షన్లో మూవ్ అయితే మనము ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. మీకు ముందుగానే చెప్తున్నాను, 25వ తేదీ తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండడం మేలు. మీరు ఎటువంటి వ్యవసాయ పనులు చేసుకోవాలనుకున్నా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఏమన్నా అప్డేట్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి అప్డేటు మీరు అందుకుంటారు. మీరు కాస్త అప్రమత్తంగా ఉండొచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.